థింక్ అబౌట్ ఇట్ సార్. ఎవ్రీ మర్డర్ కి మాక్సిమం 10 to 15 minutes గ్యాప్ ఉంది. నార్మల్ కోర్టులో 7 మర్డర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఆ తర్వాత చాదరంగట్ లో స్టార్ట్ అయింది. చార్మినార్ దగ్గర నుంచి మలక్పేట్, కోటి, సీతారాంబాగ్, సంతోష్ నగర్, నాంపల్లి, హిమాయత్ నగర్, లోడ్ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారా హిల్స్, యూసుఫ్గూడ, పంచగుట్ట, మారేపల్లి, బేగంపేట్, బాలానగర్, ఐడిపిఎల్. బైక్ లో వెళితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి పట్టే టైం 7 to 10 minutes. పెట్రోల్ తో చేసే మర్డర్ కాబట్టి మర్డర్ కి 3 to 5 minutes. ఎలా సేతు మొత్తం పాత 15 నిమిషాలకు ఒక మర్డర్. ఉడకనే సెంజర్ ఇట్ ఇస్ హారబుల్. షట్ అప్. నీ అరవలెక్కలు చెప్పకు. యు లాస్ట్ యువర్ సెన్సెస్. బెటర్ టేక్ సమ్ రెస్ట్. గో ఫర్ సైకోథెరపీ. సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు నేనే బాధ్యుడిని అంటున్న రాఖీ గ్రూప్ వ్యక్తితో ఇప్పుడు చెప్పండి. నమస్కారం, నా పేరు రామకృష్ణ. నన్ను రాఖీ అని కూడా అంటారు. ఈ రోజు పొద్దున్నుంచి హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో జరిగిన మర్డర్లన్నింటికి నేనే కారణం. నేనే చంపాను, నేనే చేశాను. నేనే పాకిస్తానీ అల్ ఖైదా టెర్రరిస్ట్ ని గాను, నక్సలైట్ ని గాను, ఫ్యాక్షనిస్ట్ ని గాను, దోపిడీ దొంగను కూడా కాను. మరైతే ఎందుకు ఇంతమందిని చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపానంటారా? నా చెల్లెలు గాయత్రి అండి. నాకు బాగా ఇష్టం. అమెరికా సంబంధం అని 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసావండి. చాలా ఘనంగా చేసావండి. కానుకలు కూడా ఇచ్చావండి. అది సరిపోక ఇంకో 5 లక్షలు అడిగారండి. అది ఇచ్చావండి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నా చెల్లెల మీద కిరోసిన్ పోసి చంపేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కోర్టుకి వెళ్ళామండి. కేసు వదిలేస్తే మాకు డబ్బులు ఇస్తానన్నారండి. లేదా కేసు బాగా తిప్పుకోవడానికి మమ్మల్ని డబ్బులు అడిగారండి. ఫైనల్ గా నా చెల్లెలు పిచ్చిదని కేసు కొట్టేశారండి. నా చెల్లెళ్ళ ఆటల్లో చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ నా చెల్లెలండి. మరి ఈ వ్యవస్థలో వాళ్ళు ఎవరు కాపాడతారండి? మనది కుళ్ళిపోయిన వ్యవస్థ కాదండి. కుళ్ళుని తినే పురుగు కూడా ముట్టని ముదనష్టపు వ్యవస్థ. మరి కడగాలి కదండి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదంటారా? వాళ్ళు చాలా బిజీ కదా. పాప వాళ్ళకి అన్ని పనులున్నాయి. గవర్నమెంట్ ని చూసుకోవాలా, మినిస్టర్లను చూసుకోవాలా, ట్రాఫిక్ ని చూసుకోవాలా, బందోబస్తును చూసుకోవాలా. అదే ఇంతకీ మీ గోల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. మనం రోడ్డు మీద నడుస్తుంటే ఊరుకొక్కలు మన మీద పడి కలుస్తాయి. అదే చేతిలో కర్రుంటే కరవడం కాదు కదా, మొరగడానికి కూడా భయపడతాయి. నేను ఏ ఆడపిల్లని ఏమైనా అంటే నన్ను చంపేస్తానే ఉండనే భయం వాడికి పుట్టాలి. అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. కాలేజీ లోపల ఆడపిల్లని ఏమైనా అంటే కాలేజీ గేట్ బయట చంపేస్తాననే భయం వాడికి రావాలి. అర్ధరాత్రి పూట ఆడదాని ఒంటి మీద కిరోసిన్ చుక్క పడితే నడి రోడ్డు మీద పట్టపగే పెట్రోల్ పోసి చంపేస్తాననే భయం వాడికి రావాలి. ఆ భయం పుడితే ఇవన్నీ ఆగిపోతాయి. అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. నెక్స్ట్, ఇలా ఎంతకాలం చేస్తారు? ఎప్పటికి వాగిపోతాయి? నేను చచ్చేంత వరకు, లేదా నన్ను ఎవడైనా చంపేంత వరకు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 7:30 ప్రసారం అవుతుంది. నువ్వు చేసిన మన రాఖీ ఇంటర్వ్యూ వల్ల నా శ్రీదేవి ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సెన్సేషనల్ అయిపోయింది. టీఆర్పీ పెరిగింది, యాడ్స్ పెరిగాయి, స్పాన్సర్స్. ఈ సందర్భంగా నీకు చీఫ్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇస్తూ ఒక బంగ్లా, ఒక కారు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఓహో, నువ్వు కుమారి కదా, వెళ్ళవే. రాఖీని ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానలేనా? ఎస్, ఈ ఛానలే, శ్రీదేవి ఛానల్. ఈ ఛానల్ అని మాకు తెలుసు. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? నేనే సార్. ఓహో, మిమ్మల్ని ఒకసారి మా డీసీపీ గారు రమ్మన్నారు. కమాన్. అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? నీకు వారెంట్ కావాలా? మిస్టర్, అగైన్ యువర్ ఇంటర్ఫీరింగ్. ఏమనుకుంటున్నారా మీడియా అంటే? 4th estate మీడియా కమ్యూనికేషన్. మాతో పెట్టుకుంటే ఒక్కొక్కటి జాతకాలు బయటికి లాగాల్సి వస్తుంది. ఎవడ్రా మీ డీసీపీ? అవసరమైతే మీ డీజీపీని ఎక్కడికి రమ్మను, ఇంటర్వ్యూ చేస్తాం. ఏమనుకుంటున్నారా మా గురించి? చేతులకు గాజులు తొలగించుకున్నాం అనుకున్నారా? మీరు కాకి డ్రెస్ వేసుకుని రాగానే భయపడిపోయి జీప్ ఎక్కేస్తాం అనుకున్నారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వి మేక్ ది కంట్రీ, విల్ బ్రేక్ ది కంట్రీ. దిస్ ఈస్ మీడియా, పవర్ఫుల్ మీడియా. ఏంట్రా ఏదో అన్నావట? చాలా అన్నాడు మేడం. పైగా వి మేక్ ద కంట్రీ, వి విల్ బ్రేక్ ద కంట్రీ అంట. ఏమండి అంత సీరియస్ గా అక్కడ అన్నాను సార్. జస్ట్ 4th estate అన్నాను మేడం. 4th estate? మిగతా 3 ఎస్టేట్లు ఏంటి? తెలీదండి. ఫస్ట్ ఎస్టేట్ గవర్నమెంట్, సెకండ్ ఎస్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ రపించకూడదు, థర్డ్ ఎస్టేట్ జ్యుడిషియరీ, కోర్ట్ రా, 4th estate ప్రెస్, న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్, టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ పేపర్. ఇవన్నీ నాకు తెలియదు మేడం. ఏదో సౌండ్ బాగుందని వాడాను మేడం. ఐఎమ్ సారీ మేడం. నన్ను దింపమని చెప్పండి మేడం. కదిలావో